సర్వోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు లేదంటే గుణము సమాధానకర్తగా అధిపతి అని. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏదైనా వనములో ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు వారెంతో కూడా సంతోషముతో సమాధానముతో ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఎంతో సమాధానముగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటకు అవిధేయులై వారి జీవితంలో పాపము రావడం ద్వారా భయం కలిగింది. భయం ద్వారా జీవితంలో లేదంటే వారి యొక్క హృదయంలో సమాధానం లేనటువంటి స్థితి వారు తెచ్చుకున్నట్లుగా మనం చూసుకోవచ్చు. తద్వారా వారి యొక్క జీవితంలో సమాధానం లేనటువంటి స్థితి అనగా ప్రసవ వేదన, నేల శపించబడటము, నేలను బట్టి వారి యొక్క శ్రమ పడడము, ముఖపు చెమటను వారు కార్చడము జరిగింది. అంతేకాదు కానీ వారికి జన్మించినటువంటి సంతానమైనటువంటి కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడం ద్వారా అసూయ చేత వారు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడి దిగులు పడుచు సమాధానం లేక దేశదిమ్మరిగా జీవించడం జరిగింది పిల్లలు. కాబట్టి సమాధానము మనుష్యుడు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో ఉన్నటువంటి పాపమే పిల్లలు. కాబట్టి పాపము ద్వారా వచ్చినటువంటి ఈ సమాధానము లేనటువంటి స్థితిని తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన యొక్క రక్తమును కార్చడం ద్వారా మనందరికీ కూడా సమాధానం దయచేశారు. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో ధనం ఉంటే సమాధానంగా ఉండొచ్చండి, పేరు ప్రఖ్యాతులు ఉంటే, లేదంటే బంధు జనులు అండ ఉంటే, లేదంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే మనము సమాధానంతో సంతోషంతో ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ ఇవేవి కూడా మానవునికి సమాధానాన్ని కలుగ చేయలేవు. ఓ రక్తస్రావం కలిగినటువంటి రోగి తనెంతో ధనవంతురాలు, కానీ 18 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావం ఆమెని నిద్రపోనీయట్లేదు, కూర్చొనిట్లేదు, నడవనీయట్లేదు, పండుకోనీయట్లేదు. అటువంటి స్థితిలో ఆమెకు ఉండటానికి ఎంతో ధనం ఉంది, ఎంతో ఖర్చు పెట్టగలదు. కానీ ఎంతోమంది డాక్టర్ల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా ఆమెకు సమాధానం లేకపోతే సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అని గుర్తెరిగి ఆయన వెళుతున్నటువంటి మార్గంలో వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చింగను ముట్టుకొని సమాధానము కలిగి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి సమాధానము లేనటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ప్రభు అంటున్నాడు, నేను సమాధానానికి అధిపతిగా ఈ లోకానికి వచ్చాను. కాబట్టి పాపము ద్వారా లేదంటే రోగము ద్వారా వ్యాధి ద్వారా నీ జీవితంలో నెమ్మది సమాధానము లేకపోతే ప్రభు అంటున్నాడు, నేనే సమాధానక అధిపతిగా నేను వస్తానన్నాడు. ఆయన ఇచ్చేటువంటి సమాధానము శాశ్వతమైనది. లోకము కొద్ది కాలము నీకు సమాధానాన్ని వచ్చేమో. ఒకవేళ త్రాగుబోతుని అడిగితే ఎందుకయ్యా నువ్వు తాగుతున్నావు అంటే నా బాధలన్నీ మర్చిపోయి సమాధానంగా ఉండటానికి తాగుతున్నానని అని అంటాడు. కానీ ఆ మత్తు దిగిపోయిన తర్వాత చూస్తే మళ్ళీ అతని శ్రమలు, అతని సమాధానం లేనటువంటి స్థితిని మనం చూస్తూనే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కొద్ది కాలము తాత్కాలికంగా ఉండేటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదని శాశ్వతమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అని అంటాడు. కాబట్టి ఏ పాపము ద్వారా అయితే మన జీవితంలో సమాధానం లేకుండా పోయిందో ఆ పాపాన్ని తీసివేసి మనలను పరిశుద్ధపరిచి నిర్దోషులుగా నిరపరాధులుగా తండ్రి ఎదుట మనల్ని నిలవబెట్టడానికి క్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో తన యొక్క రక్తాన్ని చెందించి మన జీవితాలకు సమాధానాన్ని అనుగ్రహించారు. ఆ సమాధానాన్ని ఎందుకోవాలంటే మన ప్రతి అవిధేయతను, మన ప్రతి పాపాన్ని వదులుకొని విడిచిపెట్టి ప్రభువు ఆయన రక్తం ద్వారా మనం కడగబడడం ద్వారా మన యొక్క జీవితాలకు సమాధానాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో సమాధానాధిపతిగా వచ్చినటువంటి వ్యక్తి లేదంటే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సమాధానం లేక ఇప్పుడు వరకు నీవు ఎక్కడెక్కడో ఏయో కార్యాలు చేసి ఉండొచ్చేమో, కానీ సమాధానకర్తగా భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం విశ్వసించినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకున్నప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయాలకు చేకూరుస్తుంది. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు, నేనే సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాను. నీలో ఉన్నటువంటి సమాధానం లేనటువంటి స్థితిని తీసివేసి నీకు నెమ్మదిని కలుగు చేయడానికి వచ్చి అంటున్నాడు. కాబట్టి ఈ మాటలను మనం విశ్వసిద్దాం. ఆయన సన్నిధి చేరి మన ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానాన్ని పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, సమాధానం లేనటువంటి నెమ్మది లేనటువంటి హృదయాలకు నైనా నెమ్మదిని కలుగు చేయడానికి లోకంలోనికి వచ్చారని నీవు సెలవిచ్చావు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా తమ ధనం ఉన్నప్పటికీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ సమాధానం లేనటువంటి స్థితిలో ఎంతోమంది ఉన్నారైనా, అటువంటి వారు ప్రతి ఒక్కరునైనా సమాధానకర్త అయినటువంటి మీ వద్దకు చేరి
ప్రతి అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి సమాధానాన్ని వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.